ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంటిలో సింపుల్గా ఈజీగా చేసుకునే బెండకాయ పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ సన్నగా కట్ చేసుకొని ఫస్ట్లో వాడ్చుకోవాలి. ఫస్ట్లో కొంచెము వేగిన తర్వాత మనము కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుంటే ఆ జిడ్డంతా పోతుంది. ఆ తర్వాత దాంట్లోకి తిరుగుబాతు పెట్టుకోవాలి. తిరుగుబాతులోకి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత కొంచెము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అదంతా లైట్ బ్రౌనిష్ కలర్గా వేయించుకోవాలి. వేయించుకున్న దాంట్లోకి మనం టొమాటో వేసుకోవాలి. టొమాటోను బాగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలి. బెండకాయ వేసుకొని అది బాగా వేయించుకొని దాంట్లోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత సాంబార్ పౌడరు, తగినంత కారము ఇవంతా బాగా వేసుకుంటే బెండకాయలకు బాగా పడుతుంది. ఆ తర్వాత మనకు తగినంత చింతపులుపు నానేసుకోవాలి. ఆ చింతపులుసు నీళ్ళు దాంట్లోకి పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఎంత దిట్టుం చూసుకొని పెట్టుకోవాలి. గట్టిగా కావాలంటే తక్కువ పోసుకోవచ్చును, కొద్దిగా నీళ్ళుగా కావాలంటే ఎక్కువ పోసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత దాంట్లోకి మనము ఆఫ్ చేస్తాము అనేటప్పుడు శనగల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా బాగుంటుంది, ముద్దలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.